హలో ఫ్రెండ్స్, మీరు తమ్నైల్లో చూశారు కదా ఫ్రెండ్, శ్రీనగర్ టు గుల్మార్గ్ 150 రూపీస్లో ఎలా రీచ్ అవ్వాలో ఈ వీడియోలో అయితే చూసేద్దామా ఫ్రెండ్స్. ముఖ్యంగా మిడిల్ క్లాస్ వాళ్ళు క్యాబ్లో వెళ్ళాల్సి వస్తే 5,000 నుంచి 10,000 వరకు ఛార్జ్ చేస్తారండి. అలా కాకుండా తక్కువ రేంజ్లో మనకి శ్రీనగర్ టు గుల్మార్గ్ ఎలా రీచ్ అవ్వాలో ఈ వీడియో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ముఖ్యంగా శ్రీనగర్లో వచ్చేవాళ్ళు లాల్ చౌక్ ఏరియాకి అయితే ప్రిఫరెన్స్ ఇవ్వండి ఫ్రెండ్స్. మనం రూమ్ బుకింగ్ కానీ చేసుకున్నప్పుడు లాల్ చౌక్ ఏరియాను తీసుకోండి, ఎందుకంటే అదొక మెయిన్ సెంటర్ అండి. శ్రీనగర్లో వచ్చేసి మనకి సైట్ సీయింగ్కి వెళ్ళాలన్నా సరే, లేకపోతే గుల్మార్గ్కి అటు ఫెసిలిటీస్ అయితే ఉంటాయండి. మనకి అటు ఫుడ్స్ పరంగా కానీ, లేకపోతే మనకి స్టేషన్కి వెళ్ళాలన్నా బస్ ఫెసిలిటీస్ కానీ, శ్రీనగర్ నుంచి స్టేషన్ నుంచి అయితే లాల్ చౌక్కి 20 రూపీస్ ఛార్జ్ చేస్తారండి. డైరెక్ట్ ఆర్టీసీ బస్సెస్ అయితే ఉంటాయి. అలాంటి ఫెసిలిటీస్ అయితే లాల్ చౌక్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మెయిన్ బజార్ అనమాట లాల్ చౌక్ అనేది. సో లాల్ చౌక్ అయితే ప్రిఫరెన్స్ ఇవ్వండి మీరు కూడా వచ్చినప్పుడు రూమ్ బుకింగ్స్లో. మనకి గుల్మార్గ్ రీచ్ అవ్వాలంటే 2 వేస్ ఉన్నాయండి. డైరెక్ట్ గుల్మార్గ్ అయితే మనకి షేర్ ట్యాక్సెస్ కానీ బస్సెస్ కానీ అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్. శ్రీనగర్లో ఉండేవాళ్ళు టంగ్పురా బైపాస్కి అయితే రావాలండి. టంగ్పురా బైపాస్ నుంచి టంగ్మార్గ్ అయితే షేర్ ట్యాక్సెస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. పర్ హెడ్ 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. టంగ్పురా బైపాస్ నుంచి టంగ్మార్గ్ అయితే మనం రావాలి ఫ్రెండ్స్. ఇలా మనం టంగ్పురా బైపాస్ నుంచి టంగ్మార్గ్ వెళ్తుంటే మనకి ఇలా ఒక సింబల్ అయితే కనిపిస్తుందండి, గేట్ వే ఆఫ్ గుల్మార్గ్ అని చెప్పేసి. గుల్మార్గ్కి వెళ్ళే దారిలో అయితే ఇదే అనమాట మనం గుల్మార్గ్కి వెళ్ళాల్సిన దారి అయితే. ఇలా మనం ఐడెంటిఫై చేయొచ్చు ఫ్రెండ్స్. సో మనకి గుల్మార్గ్ నుంచి టంగ్మార్గ్ నుంచి గుల్మార్గ్ అయితే 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అలా మనం 150 రూపీస్తో అయితే గుల్మార్గ్ అయితే రీచ్ అవ్వదు ఫ్రెండ్స్. ఇంకో ఆప్షన్ అయితే ఉందండి మనకి ఎవరైతే లాల్ చౌక్ ఏరియాలో రూమ్ తీసుకుంటారో వాళ్ళు 20 రూపీస్ ఇచ్చి బస్కి అయితే పారంపుర బస్ స్టాండ్కి అయితే రావాలి ఫ్రెండ్స్. 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు పారంపుర బస్ స్టాండ్కి. మనకి పారంపుర బస్ స్టాండ్ నుంచి అయితే టంగ్మార్గ్కి నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే ఉంటాయండి. బస్కి అయితే 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు ఫ్రెండ్స్. మీరు అలా కూడా రావచ్చండి. గుల్మార్గ్ అయితే మనకి 50 రూపీస్ పెట్టుకొని రావాల్సిందే ఫ్రెండ్స్. పైకి అయితే బస్సెస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. చూసారు కదండి ఫ్రెండ్స్, టంగ్మార్గ్ నుంచి గుల్మార్గ్ అయితే రీచ్ అయిపోయామండి మేము. చుట్టూరా బ్యూటిఫుల్ లొకేషన్, అంతా కూడా గార్డెన్, ఎంత బ్యూటిఫుల్గా ఉందో లొకేషన్ అయితే చూసారు కదా ఫ్రెండ్స్. ఇదే మనకి వింటర్ టైంలో వస్తే కనుక చాలా ఎంజాయ్ చేయొచ్చండి. ఇదంతా కూడా స్నోతో నిండిపోతుందండి ఫ్రెండ్స్. -1 డిగ్రీస్లో అయితే మనకి చలి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మేమైతే తెలియక సెప్టెంబర్ సీజన్లో అయితే వచ్చామండి. ఏదో కొంచెమైనా స్నో ఉంటుంది అనుకోండి, ఆ టైం అలా అనుకొని అయితే వచ్చాం ఫ్రెండ్స్ మేము. కానీ ఇక్కడ కంప్లీట్గా స్నో అయితే లేదండి. బట్ లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ కొండలు చుట్టూరా చెట్లు కానీ నిజంగా సినిమాలో చూపించినంత బ్యూటిఫుల్గా అయితే ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే మనం గోండాల రైడ్ అయితే మనం కంపల్సరీ ఎక్స్పీరియన్స్ చేయాల్సిందండి మనం గుల్మార్గ్లో. ఈ గోండాల రైడ్ మనకి ఆన్లైన్లో అయితే బుక్ చేసుకోవాలండి. పర్ హెడ్ 850 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు రానుపోను. మనకి డైరెక్ట్గా టికెట్ కౌంటర్స్ అయితే ఉండవు ఫ్రెండ్స్. రోజా సినిమా చూపించినట్టే, అలాగే రీసెంట్గా విజయ్ దేవరకొండ సినిమా ఖుషీలో చూపిస్తున్నట్టే మనకి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి కాశ్మీర్ అనేది. లైఫ్లో ఒకసారైనా మనం ఎక్స్పీరియన్స్ చేయాలి ఫ్రెండ్స్ మనం కాశ్మీర్ అనేది. ఇక్కడ గుల్మార్గ్లో దిగగానే మనకి చాలా మోసాలు ఉంటాయండి. ఇది మెయిన్ ఎంట్రన్స్ నుంచి మనం గోండా రైడ్ చేయాలంటే 1 కిలోమీటర్ ఉంటుందన్నమాట. ఇది వన్ ఆఫ్ ది లార్జెస్ట్ రైడ్ అనమాట ఏషియాలో అనేది. 9 మినిట్స్ రైడ్ అయితే ఉంటుందండి. వెళ్ళడానికి 9 మినిట్స్, రావడానికి 9 మినిట్స్ అంతేనండి. ఫేజ్ 1కి అయితే. ఫేజ్ 2 కూడా ఉందండి మనకి. చలికాలంలో అయితే చాలామంది ఫేజ్ 1 అయితేనే యూజ్ చేస్తారండి. ఫేజ్ 2 అయితే ఇంకా చలి ఎక్కువ ఉంటుంది, పైకి వెళ్తే బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అవి వస్తాయని చెప్పి మ్యాక్సిమం ఫేజ్ 2 అయితే ప్రిఫర్ చేయండి. ఫేజ్ 1లోనే అందరూ కూడా మన టికెట్స్ అనేది బుక్ చేసుకుంటారు. చూసారు కదా ఫ్రెండ్స్, లొకేషన్ ఎంత అద్భుతంగా ఉందో. నిజంగానే విజయ్ దేవరకొండ సినిమాలో కాశ్మీర్ ఎంత బ్యూటిఫుల్గా ఉందని విజయ్ దేవరకొండ అంటారు కదండి. మాకు కూడా అదే ఫీలింగ్ కలిగిందండి. స్నో లేకపోయినా సరే ఇంత మంచి వ్యూని మేము ఎంజాయ్ చేసామా అనే ఫీలింగ్ అయితే మాకు కలిగిందండి. బట్ స్నో ఉంటే కొంచెం మాకు ఇంకా ఎంజాయ్ చేసేవాళ్ళం. అదే ఎక్స్పెక్టేషన్తో మేమైతే వచ్చామండి. ఎలాగో మేము స్విట్జర్లాండ్ అయితే వెళ్ళాము. ఇండియాలో ఉన్న స్విట్జర్లాండ్కి అయితే మేము ఒక్కసారైనా చూడాలనే అభిప్రాయం అయితే వచ్చామండి, స్నో ఉంటుందని. కానీ స్నో అయితే లేదు, కానీ ఈ వ్యూ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ మనకి. ఇలా మనకి ఇక్కడ చాలామంది మన ఫొటోస్ కూడా తీసుకోకుండా డిస్టర్బ్ చేస్తారు ఫ్రెండ్స్. అందరూ కూడా సైట్ సీయింగ్ చూపిస్తాము, లేకపోతే హార్స్ రైడింగ్ రండి, ఇవన్నీ కూడా మనకి డిస్టర్బ్ చేస్తారు ఫ్రెండ్స్. బ్యాగ్స్ అన్నీ కూడా జాగ్రత్తగా మీరు ఉంచుకోండి. వాళ్ళతో కొంచెం మీరు గట్టిగా ఉంటే కనుక మీ జోలికి రారు, లేకపోతే మమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. బ్యాగ్ లాగేసి మా హార్స్ రైడింగ్ రండి, మా సైట్ సీయింగ్ రండి, మేము తక్కువ రేట్లో చూపిస్తాం. ఈ గోండా రైడ్ కూడా చాలా మోసాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ మన వెంట పెడుతూనే ఉంటారు అన్నమాట. చివరి దాకా వెళ్ళే కొద్దీ మన వెంట పెడుతూనే ఉంటారు వాళ్ళు.
సో వాళ్ళ దగ్గర నుంచి కూడా మీరు జాగ్రత్తగా ఉండండి. జస్ట్ 1 కిలోమీటర్ అనమాట గుల్మార్గ్ ఎంట్రన్స్ నుంచి గోండాల్ రైడ్ రావడానికి. మెయిన్ ఇక్కడే గుల్మార్గ్లో ఇదే ఫేమస్ అండి. సైట్ సీయింగ్ అయితే మనకి ఏమి ఉండవు, 2 ప్లేసెస్ అయితే ఉన్నాయి. చిల్డ్రన్స్ గార్డెన్ అని చెప్పేసి, అలాగే ఇంకోటి ఏదో టెంపుల్, ఇంకోటి గార్డెన్ అని చెప్పేసి ఉన్నాయి కాబట్టి ఏం ఉండవండి గుల్మార్గ్లో. మెయిన్ వచ్చేసి ఇదే అండి, గోండాల్ రైడ్ ఫేమస్, అలాగే ఇవి సైట్ సీయింగ్ అయితే ఫేమస్ అండి ఫేజ్ 1కి. ఇలా మనకి గుల్మార్గ్లో అయితే ఇక్కడ కాశ్మీర్ యాపిల్స్ అయితే చాలా ఫేమస్ అండి. గుల్మార్గ్లో కూడా మనకు దొరుకుతాయి. అయిపోయిందండి ఫేజ్ 1 అయితే మేము ఎంజాయ్ చేసేసి మళ్ళీ వెనక్కి అయితే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. గుల్మార్గ్లో యాపిల్స్ అనేవి చాలా ఫేమస్ అండి, కాశ్మీర్ యాపిల్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. రేట్స్ అయితే రీజనబుల్గానే ఉంటాయి ఫ్రెండ్స్. మనకి టంగ్మార్గ్ నుంచి శ్రీనగర్ వెళ్తుంటే కూడా చుట్టూరా యాపిల్ చెట్లు, యాపిల్ తోటలు, అలాగే యాపిల్ గార్డెన్స్ అనేవి చాలా ఉంటాయండి దారిలోనే. ఆ యాపిల్ చెట్టు చూస్తుంటేనే మాకు కంపల్సరీగా యాపిల్ తినాలనిపించేసిందండి ఫ్రెష్గా. మేము ఫస్ట్ టైం అది యాపిల్ చెట్టు చూడడం అండి కాశ్మీర్లో అనేది. చాలామంది ఇక్కడ కొనుక్కెళ్తుంటారండి బాక్స్ అనేవి, బట్ మాకు అప్పటికి లగేజ్ ఎక్కువైపోయింది అనమాట. అందువల్ల మేము ప్రిఫర్ చేయలేదు ఫ్రెండ్స్. జస్ట్ నార్మల్గా కాయలు అయితే తీసుకెళ్ళిపోయాం గుల్మార్గ్లో. చూసారు కదా ఫ్రెండ్స్, చుట్టూరా నేచర్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉందో. రోజా సినిమాలో చూపిస్తున్నట్టే, రీసెంట్గా విజయ్ దేవరకొండ సినిమా ఖుషి సినిమాలో చూపిస్తున్నట్టే కాశ్మీర్ ఏముంది మామ, కాశ్మీర్ అంటారు కదా విజయ్ దేవరకొండ, అలా అంత బ్యూటిఫుల్గా ఉంది కదండి. మీరు కూడా లైఫ్లో ఒకసారైనా ఎక్స్పీరియన్స్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ఓంకార్ యూట్యూబ్ ఛానల్ని. ఇలాంటి వీడియోస్ని మరిన్ని మీకు అందజేస్తాం ఫ్రెండ్స్. టూర్స్ కానీ, రెస్టారెంట్స్కి సంబంధించిన విషయాలు కానీ, అలాగే ఫుడ్ పరంగా కానీ అన్నీ కూడా మా వీడియోస్ అయితే షేర్ చేస్తామండి. ఇదిగోండి ఫ్రెండ్స్, మళ్ళీ మీరు గుల్మార్గ్ నుంచి అయితే టంగ్మార్గ్ అయితే రీచ్ అవ్వాలండి. వెనకాల పనికి పార్కింగ్ ప్లేస్కి వెళ్ళిపోయి జస్ట్ 1 కిలోమీటర్ అనమాట ఇక్కడ నుంచి గోండాల్ రైడ్ నుంచి గుల్మార్గ్కి. సో అక్కడి నుంచి అయితే మనం శ్రీనగర్కి వెనక్కి వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.